బంధకములలో పడిండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేయుచున్నాను. జకరియా 9:12. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 14 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. బంధకాల్లో పడి ఉన్నావా? ఇరుకులు ఇబ్బందుల్లో పడి ఉన్నావా? కానీ దేవుడు నాకు న్యాయం చేస్తాడు, దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, వాటిని విడిపిస్తాడని విశ్వాసం కలిగి ఉన్నావా? నిరీక్షణ కలిగి ఉన్నావా? మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదని దేవుని యొక్క లేఖను సెలవిస్తుంది. నీకు విడుదల సమయం ఆరంభమైంది. అద్భుత రీతి దేవుడు నీ మీద ఉన్న కాడిని విరగొట్టి, నీ సంఖ్యలను తెంచి, ఆ బంధకాల నుంచి, ఆ ఊబి నుంచి విడిపించి, ఆ డబాభం అనే దాస్యం కావచ్చు, ఆర్థిక దరిద్రమనే ఊబి కావచ్చు, లేదా మరొక కుటుంబ సమస్య కావచ్చు, వాటన్నిటి నుంచి, ఆ బంధకాల నుంచి దేవుడు విడిపించి రెండింతలుగా దేవుడిని మేలు చేయబోతున్నాడు. ప్రైజ్ జీసస్. రెండింతలుగా నువ్వు దీవించబడబోతున్నావు. ఆమేన్, ఆమేన్. ధైర్యం తెచ్చుకో, నిరీక్షణ కలిగి ఉండు. తిరిగి నీ కోటను మరలా ప్రవేశిస్తావు అన్నాడు. పోగొట్టుకున్న జాబ్, పోగొట్టుకున్న బిజినెస్, పోగొట్టుకున్న వాటిని తిరిగి మళ్ళీ పొందుకుంటామని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి కృపను పొందాలని ఆశిస్తున్నావా? అయితే ఫ్రెండ్స్, రేపటి దినమందు అనగా ఈ సండే సెప్టెంబర్ 15 బలమైన వాక్య సందేశాలు. రండి, వేలాదిగా తల్లి రండి, దైవ దీవెన పొందొచ్చు. అంతేకాదు ప్రాపర్టీకి సండే, మరియు ఎవరైతే జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారో, ఐక్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ కోసం స్పెషల్ ప్రేస్ కలవు. బిజినెస్ పీపుల్కి వచ్చేవారు ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకర నీ కొందనాలు. ఎవరి ప్రార్థనలకి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, కృప చూపించండి. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగినారా? ఇంకా దేవుని మీద, నా మీద విశ్వాసం కలిగి నువ్వు నా సన్నిధికి వచ్చావా? అయితే నేను తిరిగి నీ కోటలో ప్రవేశపెడతా, నిన్ను రెండింతలుగా దీవిస్తాను దేవుడు చెప్తున్నాడు. ప్రభువా, మీరు చెప్తున్నారు, నీ మాటలకు ముద్ర వేయండి. చీకటి ఇక్కడ నాయన ప్రభావితం చేయక ప్రతి ఒక్కరిని విడిపించి, బంధకాల నుంచి, సమస్య నుంచి, బాధ నుంచి, దరిద్రం నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందులు విడిపించి నీ కృపగల గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరు ఆయా బంధకాలనే వాటి నుంచి విడిపిద్దలు పొందునుగాక, చీకటి తొలగిపోనుగాక, బ్రేక్ త్రూ కలుగునుగాక. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఫీవర్స్ నాయన, సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్, ఇన్ఫెక్షన్స్, ఇవన్నిటిని విడిపి స్వస్థపరచండి. ప్రతి బలహీనత తొలగిపోవాలి, ప్రతి వీక్నెస్ తొలగిపోవాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు అవసరాలు తీర్చండి, ఎవరు అక్కర్లు తీర్చండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి. అయా పర్మనెంట్ అవ్వాలి, శాలరీ రావాలా, దీవించబడాలి, బిజినెస్ పొందాలా, అద్భుత రీతిలో బిజినెస్లో దీవించండి. అన్ని విషయాలు నీ ఆశీర్వాదం, కృపా, క్షేమం సమృద్ధిగా ప్రతి ఒక్కరికి తోడయించి గొప్ప కార్యాలు చేయండి. నాయన గర్భాలను గర్భిణీశీల క్షేమ సుప్రసవాలు ఇవ్వండి. నేను నెమ్మది విడిపోయిన కుటుంబాలు కట్టండి. రక్షణ పొందాలి, అక్కడ సిద్ధపడాలి. నాయన రేపు స్పెషల్ నాయన ప్రాపర్టీకి సండే, అలాగే ప్రభా నిరీక్షణ, ఇలాంటి వర్తమానాలు నేను ఒక దయచేసి తిరిగి కోట్ల రెండింతలు మేలు చేస్తాను. అలాంటి కృప పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మందిరి కోసం స్థలం విషయమే ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కృప తిరిగిన ప్రామిస్లను నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అన్ని విషయాలు కూడా దీవించండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఎవరు సమస్యలు నాయన హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ దర్శించి నాయన స్వస్థపరిచి విడుదల కృప చూపించండి. ప్రతి ఒక్కరు అవసరం విదేశాలు మా ప్రియుని కూడా జ్ఞాపకం చేసుకో. సైని జకరియా పట్ల, నాయన జాన్సన్ ఫ్యామిలీ పట్ల, అందరి పట్ల దీవించి గొప్ప కార్యాలు జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీటింగ్కి వెళ్తారు. రండి, సువార్తదానం, అన్ని దానిలో కూడా గొప్ప దానం చేయికలతో ఒక సువార్త నింపుదాం. ఎవరు ప్రామిస్ లేని కోసం ఘనమైన కానుక తెలవడం, అలాంటి వాడి జనం కలిసి మరి వారి సమస్యలు చెప్పి ప్రయోజించుకుని అనేక బ్లెస్ అవుతుంది. మీరు వచ్చిందికి దీవెన పొందకూడదు, వస్తారు కదా, ప్రేరేపించబడితే రండి. అలాగే రేపు సండే కూడా ఈ విసులు బయట ఉంటుంది 4 వర్షిపుల్లో వేలాదిగా మీరు ఫ్రెండ్స్ రండి, దైవ దీవెన పొందవచ్చు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు దేవుడు గొప్ప కృపనిచ్చి, రేపు మంచి వాతావరణం ఇచ్చి గొప్ప దీవెన ఆశీర్వాదం దయచేయను గాక. బర్త్డే వెడ్డింగ్ హస్బెండ్ని దీవించి దీర్ఘాయుష్ సమాధానంతో నింపును గాక. విష్ హ్యాపీ బర్త్డే టు యూ, విష్ హ్యాపీ యానివర్సరీ.